ఓకే. నమస్తే. ప్రచార పర్వం చివరి దశకు చేరింది. ప్రస్తుతం డిసిసి మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. సార్ ముందుగా నమస్తే. నమస్కారం అండి. సార్ మీకు ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సార్ ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. ప్రస్తుతం జనాలకు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నారు, జనాలకు ఎలాంటి నినాదంతో ముందుకు పోతున్నారు, ప్రచారం ఎలా జరుగుతుంది? వర్ధనంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం 12 వార్డులకు జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 12 వార్డుల మీద కూడా నిలబడ్డారు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ సమస్యలు ఏంటంటే గతంలో ఇండ్లు రాలేదు, మాకు ఇండ్లు కావాలనే సమస్యలు ఎక్కువ చెప్తున్నారు. వాటికి కొన్ని ఫస్ట్ విడతలు ఇచ్చారు. మళ్ళీ మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మంత్రి గారు అదనంగా కూడా ఇండ్లు ఇస్తూ ఉన్నారు. అదొక సమస్య ఉన్నది, దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి రోడ్లు కూడా కాలేదు, ఇట్లాంటి రోడ్లను కూడా చేయడానికి తండాల్లో రోడ్లు కాలేదు, వాటిని కూడా వేయించడానికి. తర్వాత ఇంకా డ్రైన్ సిస్టమ్, పైప్ లైన్స్, తర్వాత పైన ఉన్నటువంటి ఇండ్ల మీద పెద్ద లైన్స్ పోయినాయి, ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాటి విషయంలో కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇండ్లు మన పూడికలు కూడా తీయలే కాలువలల్లో, ఆ పూడికలు కూడా ఇప్పుడు తీస్తున్నారు. లైట్లు స్ట్రీట్ లైట్ వేయించడం, ఈ విధంగా పట్టణ వాతావరణం రావడానికి 100% ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అన్ని రకాలు చేయడం జరిగింది 2 సంవత్సరాల్లో. మరి ఎమ్మెల్యే నాగరాజు గారు కానీ, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదనంగా నిధులు ఇస్తూ చేస్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ విషయంలో కానీ, తర్వాత మన స్కూల్ విషయంలో కానీ మరి 200 కోట్ల స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపటి భవిష్యత్తులో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశం ఉంది. వీళ్ళు అడిగిన సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అడుగుతున్నారు. మేజర్ సమస్యలు కొంత గుడి, ఎల్లమ్మ గుడి, తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, స్థానికంగా ఉన్న అవసరాలు, తండాలను మరి ఇంతకుముందు తండాలను గ్రామ పంచాయతీ మరి మున్సిపాలిటీగా మార్చారు. మాకు అది ఉపాధి హామీ పనులు రావడం లేదనేది వీళ్ళ ప్రధాన కోరిక చెప్తున్నారు. మరి రేపటి భవిష్యత్తులో తప్పకుండా దాన్ని మరి మరి తండాలను గ్రామ పంచాయతీగా చేసే మరి ఆలోచన కూడా చేస్తూ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, నాగరాజు గారు మాట ఇచ్చారు. వీళ్ళకి ఉపాధి హామీ పనులు, ఎందుకంటే కూలినాలు చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి మున్సిపాలిటీలో కలవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ వరకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. తప్పకుండా దాన్ని కూడా చేయాలని కూడా చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు ప్రచారం కూడా చివరి దశకు చేరింది. తప్పకుండా ఇక్కడ మాలోతు దేవేందర్ మరి మంచి మెజార్టీతోటి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేయి గుర్తు మీద గెలవబోతున్నారు. వీళ్ళు కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు, అందరినీ కోరుతున్నారు. పోయినసారి కూడా ఆయన కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈసారి ఆయన పెద్ద ఎత్తున గెలిపేయడానికి కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు, అందరినీ ఓట్లాడడం జరుగుతున్నది. చివరి దశ చేరింది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. మున్సిపాలిటీ కూడా జెండా. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం 100 బెడెడ్ హాస్పిటల్ మీద ఒక ప్రధానమైన వివాదం జరుగుతుంది. వర్ధన్నపేటలో టీఆర్ఎస్ ప్రభుత్వం 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు, వర్క్ కూడా నడుస్తుంది. కానీ దాన్ని తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉప్పరపల్లి క్రాస్ దగ్గర తీసుకెళ్లారు. మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇక్కడికి వర్ధన్నపేటకు తీసుకొచ్చారు. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ చుట్టే ప్రస్తుతం రాజకీయం జరుగుతుంది. దీని మీద మీరు ప్రధానంగా ఏమన్నారు? సరే, ఆయన ఎమ్మెల్యే గారి ఆలోచన ఏంటంటే కొంచెం విశాలమైన స్థలంలో కడదాం, సెంటర్ ఉంటుందని ఏదో ఆలోచన చేసి అక్కడ శంకుస్థాపన చేసిండు. తర్వాత వర్ధన్నపేట టౌన్ ప్రజలందరూ, మున్సిపాలిటీ ప్రజలందరూ పాత హాస్పిటల్ ఇక్కడనే చేయాలని అందరూ కూడా కోరడం వల్ల అందరి కోరికను మన్నించి తర్వాత ఇక్కడ కూడా మరి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తొందరలో ఆ ల్యాండ్ను కూడా మరి ప్రభుత్వం నుంచి తీసుకొని అక్కడ కట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా 100 బెడ్ హాస్పిటల్ వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మాణం చేస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. తర్వాత మన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా హామీ ఇచ్చిండు. కాబట్టి ఈ అనుమానాలకు తావు లేకుండా అది కంపల్సరీ ఇక్కడనే చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీల విషయంలో ప్రధానంగా 6 గ్యారెంటీల విషయంలో ఇంతవరకు ఎక్కడ కూడా ఒక గ్యారెంటీ కూడా అమలు కాలే. ఒక ఉచిత బస్సు తప్ప ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇక్కడ నుంచి మీకు ఇప్పుడైనా సోయి రావాలని చెప్పేసి వర్ధన్నపేట వేదికగా కేటీఆర్ని
వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీరు 6 గ్యారెంటీల మీద ఇప్పటికీ ప్రజలకు మోసం చేస్తూనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఉచిత బస్సు ఇచ్చిండ్రు, ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు, మరి రైతు భరోసా ఇస్తున్నారు, మరి రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. రేపటి భవిష్యత్తులో ఇంకా ఎప్పుడు ఇవ్వనటువంటి విధంగా మరి ఇంద్రం ఇండ్లు 5 లక్షలతోటి ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఇండ్లు చివరి దశ కూడా మొదటి ఫేజ్లో చేరినాయి. మళ్ళీ 2వ ఫేజ్ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఈ విధంగా కోటి సమస్యలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో మిగతాయి కూడా పూర్తి చేయడానికి హామీలు పూర్తి చేయడానికి ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది. 1-2 మిగులుతా కూడా అట్లాంటిది ఏం లేదు. ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది. కాబట్టి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజలందరూ అర్థం చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతాను. అయితే నిన్న కేటీఆర్ ప్రధానంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి దొంగ పోలీసు కలిసి దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు వర్ధనపేటలో, ప్రజలు గమనించాలి, టీఆర్ఎస్కి అధికారం రావాలి, మరొకసారి అభివృద్ధి చేశాం, మరొక అవకాశమే అని చెప్పి చెప్తున్నాడు. కానీ తట్టేడు మట్టిపోయలే వర్ధనపేటలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నిన్న గట్టిగా మాట్లాడాడు. దాని మీద మీరు ఏమంటారు? దాదాపు 200 కోట్ల వరకు మరి ఈ మన స్టేడియం కానీ లేకుంటే మున్సిపల్ కోర్టు కానీ లేకుంటే టెక్నో స్కూల్ కానీ 200 కోట్లతోటి, మరి అదేవిధంగా సెంట్రల్ మినీ జైలు కానీ ఇట్లా అనేక రకాల శంకుస్థాపన చేసిండ్రు. పట్టణంలో ఉన్నటువంటి ఈ వాడలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు కూడా 50 కోట్లు తీసుకొచ్చి దాన్ని కూడా శంకుస్థాపన చేశారు. అవన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కోటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా 2 సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మిగతా కార్యక్రమాలు రాబో 3 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో ఆ ఎమ్మెల్యే నాగరాజు గారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎలాంటి అనుమానం లేదు. తప్పకుండా అన్నీ పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నారు. వారు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయాల్లో ముందుకెళ్తూ మెల్లమెల్లగా దూసుకెళ్తున్నారు. తప్పకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఉన్నది. ఇది ఈనాడు మార్నేని రవీంద్రరావుతో ఫేస్ టు ఫేస్. అధికారం కోసం కాదు, మరింత అభివృద్ధి చేస్తాం, మరో అవకాశం ఇవ్వండి అంటే మున్సిపాలిటీలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అని చెప్పేసి మార్నేని రవీంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో కుమార్, వరంగల్. అడిగే విధం నేను 6వ వార్డు అభ్యర్థిగా మాలోతు దేవేందర్ అనేటటువంటి వ్యక్తి నేను కాంటెస్ట్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇది ప్రజల్లో వెళ్తున్నప్పుడు, గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చేటటువంటి ఆదరణ చాలా బాగుంది. ఇవాళ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల్లో దూసుకెళ్తుంది. దీన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నానా రకాలైనటువంటి అటు వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రజాప్రభుత్వం వెనకాల ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గిరిజన తండాలకు చెందిన ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుంది ఇవాళ. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ప్రజలు ఈ గిరిజన అందులో మున్సిపాలిటీ అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ గిరిజన తండా గుడిసెల నుంచి వచ్చినటువంటి ఈ గిరిజన తండాలను తీసుకెళ్ళి వాళ్ళ యొక్క జీవన ఉపాధి పైన భారం పడే విధంగా ఇవాళ మున్సిపాలిటీ విలీనం చేయడం జరిగింది. దాన్ని అధిక భారంగా భావిస్తున్నటువంటి ఈ గిరిజన తండాలకు చెందినటువంటి ప్రజలు ఈ ఒక ఇల్లు యొక్క పర్మిషన్ తీసుకోవాలంటే లక్షలతో కూడుకున్నటువంటి ఆవశ్యకత ఉంది. అంటే లక్షలతో కూడుకున్నటువంటి ఖర్చు. అలాగే ఒక ఇంటి పన్నును పే చేయాలంటే ప్రతి నిత్యం కూడా ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజలు ప్రతిరోజు టిఫిన్ బాక్స్ పట్టుకొని హైదరాబాద్ తన యొక్క జీవనాన్ని కొనసాగించడానికి హైదరాబాద్కి వెళ్తూ కూలి పనులను చేసుకుంటూ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి ఈ గిరిజన ప్రజలను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో విలీనం చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిత్యం ప్రజలు ఇవాళ ప్రజాప్రభుత్వం వంట గ్యాస్ అంటుంది 974. మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పు. నేను చేస్తే ఈ 6వ వార్డు నుంచి వెళ్ళి నేను గెలిచిన తరువాత నేను చేసేటటువంటి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, అలాగే వాళ్లకు కావలసినటువంటి
నిత్యం ఉపయోగించుకునేటువంటి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా నన్ను అధిక మెజారిటీతో గెలిపించే ఈ అన్ని సమస్యలను కూడా నేను పరిష్కరిస్తా, ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి అని నేను ప్రజల ముందుకు వెళ్ళి నేను ఇలా దండం పెట్టి మరీ కోరుకుంటున్నాను. వాళ్ళ నుంచి నాకు మంచి ఆదరణ లభిస్తుంది. నేను కంపల్సరీగా అధిక మెజారిటీలో నేను విజయం సాధిస్తా ఈ 6వ వార్డు నుంచి వెళ్ళి. ఉన్నది నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళి నేను పిహెచ్డి పట్టా పొందాను. ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ ప్రజల కొరకు, ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి సేవ చేయాలి. మనము ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన ఊరికి ఏదో ఒక చేయాలనేటటువంటి తపనతో నేను వచ్చి ఇవాళ ఈ గిరిజన ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాను. దాన్ని గ్రహిస్తూ ప్రజలందరూ కూడా నీకు కంపల్సరీ మేము అధిక మెజార్టీతో గెలిపిస్తామనేటటువంటి హామీ ఇస్తూ నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తున్నారు. అలాగే మార్నింగ్ రవీందర్రావు సార్ గారు కూడా నా వెంటంటూ ఉండి నిత్యం పొద్దున 6 గంటలకు లేచి నా వెనకాల ఉండి ప్రచారంలో నన్ను ముందుకు నడిపిస్తున్నట్టు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓకే రైట్.